మీరెప్పుడైనా ఒక నది గంగ కన్నా పవిత్రమైంది కానీ కనపడదు, ఈ విషయం విన్నారా? పూర్వం భూమిని అద్భుతంగా అలంకరించిన ఈ నది సరస్వతి. ఆమె ప్రవాహం, ఆమె అదృశ్యమవడంతో దాగిన నిగూఢ రహస్యాలు, పురాణాల కథనాలు, శాస్త్రవేత్తల గౌరవం. ఎందుకు శాస్త్రవేత్తలు ఇంకా ఆమె ప్రవాహాన్ని గుర్తించలేకపోతున్నారు? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మీకు తెలుసా, జ్ఞానం మరియు విద్యకి తల్లిగా పరిగణించబడే సరస్వతీ మాతకు ఒక నది రూపం కూడా ఉంది. ఆమె రూపమైన సరస్వతి నది భారతదేశపు పవిత్ర భూమిపై ఒకప్పుడు ప్రవహించేది. ఈ నది గంగ కన్నా కూడా పవిత్రంగా, శ్రేష్టంగా భావించబడింది. కానీ ఆ పవిత్ర నది ఎందుకు కొన్ని కిలోమీటర్ల తరువాత అంతర్ధానమైంది? ఎందుకు ఇది కనిపించకుండా మాయమైపోయింది? సరస్వతి నది తన జన్మస్థలం నుంచి బయటికి వచ్చి కొన్ని కిలోమీటర్లు మాత్రమే ప్రవహించి అజ్ఞాతంగా అదృశ్యమైంది. ఈ ఆశ్చర్యకరమైన విషయం వెనుక 2 రహస్య పౌరాణిక కథలున్నాయి. వాటి గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. దాని వెనుకున్న రహస్యాలేంటో వివరంగా తెలుసుకుందాం. ఉత్తరాఖండ్లో ఒక రహస్యమైన ప్రదేశంలో ఈ సరస్వతి నది ఒక ప్రత్యేకమైన రూపంలో ఇంకా కనిపిస్తుంది. అక్కడికి వెళ్లిన వాళ్ళు ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోతారు. సరస్వతీదేవిని స్మరించుకుంటూ అక్కడికి వెళ్లిన వాళ్ళు ప్రత్యేకమైన శాంతిని అనుభవిస్తారు. ఈ నదికి త్రివేణి సంగమానికి సంబంధించిన అనేక పురాణాలు ఉన్నా కొన్ని రహస్యాలు మాత్రం ఇంకా తెలియని విధంగానే ఉన్నాయి. పురాణాల ప్రకారం ఒకప్పుడు లక్ష్మీదేవి, సరస్వతీదేవి మధ్య భిన్నాభిప్రాయాలు మొదలయ్యాయి. నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ అన్న వాదనలు మొదలయ్యాయి. ఆ వాదనలు చాలా తీవ్రంగా మారి చివరికి విష్ణు భగవానుని వరకు చేరాయి. విష్ణుమూర్తి అక్కడ పరిస్థితిని అర్థం చేసుకుని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరి మధ్య సామరస్య పరిష్కారమే అయినా ఆయన చెప్పిన విధంగా పరిస్థితిని శాంతపరిచేందుకు సరస్వతి అక్కడి నుంచి తూర్పు వైపుకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత పరిస్థితులు మారి మహాలక్ష్మి మరింత బాధపడేలా అయింది. చివరకు బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి కలిసి ఈ పరిస్థితిని చక్కదిద్దారు. సరస్వతి మరియు లక్ష్మి మధ్య తగాదాల వల్ల ఉద్భవించిన పరిణామాలను పరిష్కరించేందుకు దేవతలు మౌనంగా ఉండాల్సొచ్చింది. అప్పుడు సరస్వతీదేవిని కోపం నివారించమని కోరారు. భూమి మీద పవిత్రమైన నీటి ప్రవాహాన్ని అందించేందుకు ఆమెను ఆశీర్వదించారు. దేవతల మాటలు విని ఆమె కూడా గంగ రూపంలో భూలోకానికి చేరింది. ఇదే సమయంలో విష్ణుమూర్తి సరస్వతికి మరో విధమైన బాధ్యత అప్పగించాలనుకున్నారు. మనుషుల పాపాలను తొలగించే శక్తితో ఆమె నదిగా మారాలని, కానీ అది ప్రత్యక్షంగా కనిపించకుండానే ఉండాలని నిర్ణయించారు. అందుకే సరస్వతి నది భూమిపై కొన్ని కిలోమీటర్లు మాత్రమే ప్రవహించి అనంతరం భూగర్భంలోకి లీనమైపోతుంది. ఇది భూలోకంపై కనిపించకపోయినా ఆధ్యాత్మికంగా అత్యంత శక్తివంతమైనదిగా మిగిలింది. ఆ సమయంలో గంగాదేవి కూడా భూలోకానికి అవతరించి తరువాత ప్రవాహాన్ని ప్రారంభించింది. సరస్వతి నది కోపాన్ని శాంతం చేయడం విష్ణుమూర్తి లక్ష్మికి ఇచ్చిన భరోసా, తద్వారా విశ్వం మళ్లీ సామరస్యంగా మారడం, ఇవన్నీ మనకు ఒక గొప్ప బోధను కలిగిస్తాయి. పూర్వం మహర్షులు తమ జీవన ప్రయాణంలో ఈ నదిని దాటి హిమాలయాల వైపు ప్రయాణించేవాళ్లు. వారిలో ఒక ఋషి ఋగ్వేదానంద సరస్వతి నదిని దాటి హిమాలయాలకు వెళ్లే సమయంలో ఆమె ప్రవాహం ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. అది చూసిన ఋషులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వాత ఆ నదిని మళ్లీ ఎవరూ చూడలేకపోయారు. ఇది సరస్వతీ నది మాయమయ్యే మర్మమైన సమయం అని చెప్పబడింది. అనంతరం మునులు మరియు మహర్షులు గంగాదేవిని పూజిస్తూ సరస్వతిని మళ్లీ ఆహ్వానించమని ప్రార్థిస్తారు. దేవతల అనుగ్రహంతో సరస్వతి మళ్లీ భూమిలో భాగంగా భూగర్భ ప్రవాహంగా ప్రాప్తిస్తుంది. కానీ ఆమె లీల అంతకు మించి ఆమె జ్ఞానాన్ని, పవిత్రతను, జీవనతత్వాన్ని గ్రహించాలంటే హృదయం పవిత్రంగా ఉండాలి. అంతరించిపోయిన సరస్వతి నది విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడం తేలిక కాదు. ఆమె ప్రవాహం భూమిపై నేరుగా కనిపించదు, కానీ భూమి లోతుల్లో ఆమె శక్తి సజీవంగా కొనసాగుతోంది. ఆ రోజుల్లో విష్ణుమూర్తి కూడా ఆమె నిష్క్రమణను అర్థం చేసుకోలేక కోపంతో ఒక శాపం ఇచ్చారని పురాణం చెబుతోంది. అదే సమయంలో భీమ్ నదికి ఎంతో శక్తి లభించగా సరస్వతీ నది మరింత రహస్యంగా మారింది. భీమ్ నది భారీ ప్రవాహంతో ముందుకు పోతున్నప్పుడు సరస్వతీ నది మాయమైపోయింది. ఇది జరిగిన ప్రదేశం మహారాష్ట్రలోని ఓ పవిత్ర ప్రదేశంగా పరిగణించబడుతుంది. మహాభారత యుద్ధ సమయంలో కూడా సరస్వతీ నది యొక్క ప్రస్తావన చాలా స్పష్టంగా ఉంది. అప్పటి యోధులు ఆమె ప్రవాహాన్ని దాటి వెళ్లినట్లు వర్ణించబడింది. పాండవులు కూడా తమ అన్వేషణలు సరస్వతీ నది ద్వారా ప్రయాణించారని పురాణాలు చెబుతున్నాయి. కాలక్రమంలో సరస్వతీ నది క్రమంగా భూగర్భంలో కలిసిపోయింది. భగవాన్ విష్ణు, బ్రహ్మ మరియు శివుడు ఆ నదికి దీవెనలిచ్చిన తరువాత ఆమె భూమిపై కన్నా భూమిలో మరింత పవిత్రంగా కొనసాగుతుంది. ప్రతి యుగంలోనూ సరస్వతీ నది విద్య, సంస్కృతి మరియు ఆధ్యాత్మికతకు సంకేతంగా నిలిచింది. ఆమె గంగతో కలిసి ఒక రహస్య త్రివేణి సంగమాన్ని ఏర్పరిచింది. ఇది ప్రత్యక్షంగా కనిపించకపోయినా ఆధ్యాత్మికంగా ఎంతో ప్రభావవంతమైనదిగా పరిగణించబడింది. కొంతమంది ఋషులు, శాస్త్రవేత్తలు నదుల ప్రవాహాలను ట్రేస్ చేస్తూ ఉంటారు. సరస్వతి నది పునర్జీవన సాధ్యమా అనే దానిపై పరిశోధనలు కూడా చేస్తున్నారు.
ప్రాచీన కాలంలో సరస్వతి నది ప్రయాగ్రాజ్ ప్రాంతానికి కూడా అనుసంధానమై ఉండేదని వేదాలు చెప్తున్నాయి. పురాణాల ప్రకారం త్రివేణి సంగమంలో జ్ఞానరూపమైన సరస్వతి, జీవన ప్రాణమైన యమున మరియు పవిత్రపానమైన గంగా కలుస్తాయని చెబుతారు. కానీ అందులో సరస్వతి మాత్రమే కనబడదు. ఎందుకంటే ఆమె భూగర్భ ప్రవాహంగా ఉంది. మనకి కనబడకపోయినా ఆధ్యాత్మికంగా ఆమె ఉనికి ఎప్పటికీ అలానే ఉంటుంది. కుంభమేళలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి త్రివేణి సంగమంలో సామూహిక స్నాన ఉత్సవం జరుగుతుంది. అంటే అక్షరాల 3 నదుల సంగమం. గంగా మరియు యమునా సంగమంలో సరస్వతి కలుస్తుందనే నమ్మకం పురాణ గ్రంథాల నుంచి ఉద్భవించింది. అంతేకాకుండా ఆమె అదృశ్యమైన తర్వాత మిగిలిపోయిన వేద నది శక్తివంతమైన వారసత్వాన్ని సూచిస్తుంది. ఈ నమ్మకాన్ని ప్రతీకాత్మకంగా అర్థం చేసుకుంటారు. సరస్వతి, యమున, గంగా అనే 3 నదులు వరుసగా బ్రహ్మ, విష్ణు, శివుని సహచరులు. రాజస్థాన్లోని అరావళి పర్వత శ్రేణిలో ఉద్భవించి సిద్పూర్ మరియు పఠాన్ గుండా ప్రవహించి రాణ్ ఆఫ్ కచ్లో ముగిసిపోయే నది పేరు సరస్వతి. అలకనంద నదికి ఉపనది అయిన సరస్వతి నది బద్రీనాథ్ సమీపంలో ఉద్భవించింది. గతంలో హుగ్లీ నదికి ఉపనది అయిన బెంగాల్లోని సరస్వతి నది 17వ శతాబ్దం నుంచి ఎండిపోయింది.